హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మం ప్రకారం భగవంతుడిని పూజించడం విధిగా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో దేవుడి ముందు దీపారాధన తప్పకుండా చేస్తాం. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం దేవుడు కాంతి రూపంలో ఉన్నాడు అని విశ్వసిస్తుంటారు. అందుకోసం దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా దేవుణ్ణి స్తుతించి చేసిన పాపాలకు క్షమాపణ కోరతాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు దీపారాధన చేయడం లేదా దీపాల ప్రాముఖ్యతను వివరించడం ఫలితాలు జీవితంలో దురదృష్టాన్ని పారద్రోలి అదృష్టాన్ని మీ వశం చేసుకోవచ్చు అని నమ్ముతారు. ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడం కాకుండా ఆనందం, శాంతి ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సోమవారం లేదా ప్రతి శనివారం రోజు భైరవాలయంలో నూనెతో దీపారాధన చేసినట్లయితే శత్రుభయం, భయాందోళనలు ఇలాంటివి తొలగుతాయి. ఈ విధంగా ప్రతినిత్యం దీపారాధనను చేయడం వల్ల అన్ని భయాలతో పోయి ఆ కాంతి మీకు రక్షణ కవచం మాదిరిగా ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దీపారాధన ద్వారా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. వీటితో పాటు దీపారాధన అన్ని శుభాలకు మూలం. ప్రతినిత్యం దీపారాధన చేయడం ద్వారా సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఆదరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యదేవుడికి నీటిని సమర్పించి నెయ్యితో దీపారాధన చేయడం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ విధంగా చేయడం ద్వారా గౌరవ మర్యాదలతో మరింత వృద్ధి చెందుతారు. అంతేకాకుండా సూర్యభగవానుడి ఆశీర్వాదాలు, అనుగ్రహం పొందినట్లయితే మీరు చేపట్టిన ఏ కార్యాలైనా వ్యవహారాలు అన్నీ సకాలంలో సమకూరుతాయి. ప్రతినిత్యం దీపారాధన చేయడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువుకు నెయ్యితో దీపారాధనను చేయాలి. అనంతరం ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో సానుకూలతలు పెరిగి సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా ఇంట్లో కోపతాపాలు, కష్ట నష్టాలు, విభేదాలు, తగాదాలు దరిచేరవు. ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ఇంట్లో సర్వసాధారణమే. అయితే పరిమితికి మించి సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో లక్ష్మీదేవి ముందు 7 దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆమెను కొలవడం ఎంతో మంచిది. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అంతేకాకుండా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ధనం దానంతట అదే వస్తుంది. సరస్వతీదేవికి కూడా 2 దీపాలను వెలిగించి ఆమె అనుగ్రహం పొందాలి అంటే తెలివితేటలు, చదువు వృద్ధి చెందుతాయి. ఇంట్లో ఎల్లప్పుడూ పవిత్రంగా, శుభ్రంగా ఉండాలంటే బుధవారం నాడు వినాయకుడి ముందు నెయ్యితో 3 దీపాలను వెలిగించి తరువాత భక్తి శ్రద్ధలతో ఆయనను స్మరించాలి. అనంతరం అగరబత్తీలు వెలిగించి మీ కష్టాలు, సమస్యల గురించి స్వామిని వేడుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక లోటు అనేది ఉండదు. అంతేకాకుండా కష్ట నష్టాలు దూరమై ఇంట్లో సుఖ సంతోషాలు తాండవిస్తాయి. అంతేకాకుండా ఇంట్లో సరికొత్త కాంతి ప్రజ్వరిల్లుతుంది. రాహుకేతువు ప్రభావం నుంచి తప్పించుకునేందుకు
ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో అవిసె నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. ఫలితంగా మీ జాతకంలో రాహువు కేతు దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శనిదేవుడికి ఆవు నూనెతో శని దేవాలయంలో వెలిగిస్తే శని ప్రభావం అనేది ఉండదు. చెడు ప్రభావాలు వెంటనే తొలగిపోవడమే కాకుండా ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలిగి ఉంటారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.